అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లోకం పోకడ. రచయిత ఒలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. కథలోకి వెళితే, రంగమ్మ పెద్ద కొడుకు నాగయ్య కూడా ఆ ఊర్లోనే ఉంటున్నాడు. తల్లి ఇలా మంచాన పడ్డ సంగతి శేషయ్య అన్నగారికి కబురు చేశాడు. ఆదరా బదరా పరిగెత్తుకు వచ్చాడు నాగయ్య. అప్పటికే సావిట్లో ఉన్న రంగమ్మని సామాన్ల గదిలోకి మార్చేశారు. నాగయ్య వస్తూనే తల్లి దగ్గరకు చేరిపోయాడు. తల్లి పడుకున్న నులక మంచం మీద కూర్చొని అమ్మ అంటూ ఆప్యాయంగా ఆరాటంగా పలకరించాడు. స్పృహలోనే ఉన్నది రంగమ్మ. కొడుకు హస్తాన్ని తన చేతిలోకి తీసుకొని కన్నీరు పెట్టుకుంది. కన్న తల్లిని ఆ దీనస్థితిలో చూసిన నాగయ్య కళ్ళు కూడా ఆర్ద్రమయ్యాయి. తెలియకుండానే మనసు అవ్యక్తమైన ఖేదానుభూతికి లోనయ్యి విలవిల్లాడింది. ఆ గాఢమైన వేదనోద్వేగం కొంత పలచబడిన పిదప కాని తల్లిని ఎక్కడుంచారో గుర్తించలేదు నాగయ్య. అమ్మగిలి మస్కబారిన కళ్ళతో చుట్టూ చూశాడు. విరిగిన చెక్క సామాను, అరిగి చిల్లుబడి అక్కరమాలిన పాత సామాను, పాత గోనె సంచులు మొదలైన పారేయలేనివి పనికిరానివి అయిన సామాన్లతో 3 వంతులు నిండిన ఆ గది వికలాంగుల శరణాలయంలా ఉన్నది. వాడిక లేకపోవటం మూలాన శుభ్రం చేయటం కూడా అరుదేమో ఇంతెత్తున దుమ్ము పేరుకొని ట్రంక్ రోడ్డు పక్క పశువుల శాలగా గలీజుగా ఉంది. స్తంభాలాట ఆడుకుంటున్న నీగ్రో పిల్లల్లా ఎలుకలు చుంచులు చిందులేస్తూ ఆ కలుగులోంచి ఈ కలుగులోకి, ఈ కలుగులోంచి ఆ కలుగులోకి పరిగెత్తుతున్నాయి. కిటికీలు లేకపోవటం మూలాన వెలుతురనే దేవత ఆ గది మీద అలకబూని రావటం మానుకున్నది. వాయుదేవుడు భీకరాకారంతో ప్రళయ జంఝామారుతాన్ని వీస్తూ లోకాన్ని ఊపగలడేమో కాని ఆ గది ఛాయల్లోకి మాత్రం రాలేడు. ఆకారాలు గుర్తింపగలిగేటంత కాంతిని విడుస్తున్న బెడ్లైట్ ఒకటి ఇంతోటి వైభవానికి నేను చాలనా అన్నట్టు ధీమాగా వెలుగుతోంది అక్కడ. అటువంటి గదిలో కుక్కి మంచం మీద ముసలిది రోగిష్టిది అయిన రంగమ్మ విరిగిన సామానుల్లో తను ఒక సామానులా రెక్కలు విరిగిన పక్షిలా దీనంగా పడి ఉంది. ఉవ్వెత్తున పొంగుకొస్తున్న ఆక్రోశాన్ని ఆపుచేసుకుంటూ ఇంతకంటే మంచి చోటు దొరకలేదు కాబోలు అమ్మని పడుకోబెట్టటానికి అనుకున్నాడు నాగయ్య. సహజంగా మేధకుడు అవటం వలన గద్దించి అడగలేక అమ్మని నడవాలోనే ఉంచితేనేం ఇక్కడ గాలి వెలుతురు బొత్తిగా రావటం లేదు అన్నాడు మెల్లెగా తమ్ముడితో. తికమక పడ్డాడు శేషయ్య. అబ్బే ఇక్కడైతే అడ్డం లేకుండా ఉంటుందని కాంతం అంటేను అంటూ తడబడ్డాడు. శుష్కహాసం చేశాడు నాగయ్య. మరే అడ్డే మరి, పందిరి మంచం బాగున్నన్ని నాళ్ళు అందరము ఎక్కి తొక్కాం. కోళ్ళు విరగంగానే సావిట్లో అడ్డుగా ఉందని కుసులూడదీసి కట్టగట్టి ఈ గదిలోనే పారేశాం. అమ్మను ఇక్కడుంచటమే సమంజసమేమోలే. బావగారి సూచనకి లొంగిపోయి భర్త సరేనంటూ ఎక్కడ బుర్ర ఊపేస్తాడో అని ఆత్రంగా అతని వంకే చూస్తున్న మరదల్ని గమనించాక అనాలని అనుకున్నవన్నీ పైకనలేకపోయాడు నాగయ్య. నిట్టూర్చి ఊరుకున్నాడు అంతే. తల్లి చేతి స్పర్శ వెచ్చగా తాకుతోంది వంటిని. డాక్టర్ గారికి కబురు పంపావా అన్నాడు నాగయ్య. ఆచారిగారు వచ్చి చూసి వెళ్ళారిందాకనే బుద్ధిమంతుల్లా సమాధానమిచ్చాడు శేషయ్య తల ఊగిస్తూ. ఆ ఊర్లో ఆయుర్వేద వైద్యుడిగా చలామణి అవుతున్న మహానుభావుడు ఆచారిగారు. ఆయన ప్రొద్దుట లేస్తూనే కల్వంతో ఏవో 4 దినుసులు వేసి నూరి మాత్రలు కట్టి పెట్టుకుంటాడు. ఏ దినుసులు వేస్తాడో ఆయనకి, ఆపై ఉన్నవాడికి తప్పించి మూడోవాడికి తెలియదు. ఇక రోజంతా వచ్చే రోగులందరికీ వాళ్ళు ఎన్నెన్ని రకాల బాధలు వెళ్ళబోసుకోని కాక అన్నింటికీ ఆ కల్వంలో మాత్రలే మందు, ఒక్కటే అనుపానం. ఇంగ్లీష్ వైద్యానికి తూగలేని బీద బిక్కి జనమో లేకుంటే ఏ ఔషధము సేవించకుండానే 4 రోజులు ఓరిస్తే వాటంతటవే వెనకబట్టే రోగాలు
జలుబు దగ్గు వంటి కాలికమైన సుస్థిలకో వెడుతుంటారు ఆయన దగ్గరకు. అసలు వైద్యం చేయించలేదనే నెపం లేకుండా కేవలం కన్ను తుడుపుకు, మనసును మభ్యపరిచేటందుకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆయన వైద్యం. మరోసారి భారంగా నిట్టూర్చి, ఏమన్నారాయన అని ప్రశ్నించాడు నాగయ్య. పెద్దతనం, కాలు చెయ్యి రావటం కష్టమేనన్నాడు. జ్వరం తగ్గడానికి మాత్రలిచ్చి వెళ్ళాడు. తల్లి ఇకపైన లేచి తిరుగాడలేదు. నాయనా నాగయ్య అని తనని పిలవలేదు. అనుకుంటేనే కడుపులో దుఃఖం సుడులు తిరుగుతూ పైకుబుకుతోంది. కొడిగడుతున్న దీపం కొండెక్కడానికి ఎంతో కాలం పట్టదు శేషు. ఈ 4 నాళ్ళు సేవించుకునే భాగ్య ఫలమే మనకు దక్కేది. అమ్మను జాగ్రత్తగా చూసుకో అన్నాడు నాగయ్య డగ్గుత్తికతో. బావగారు వెళ్ళిన తర్వాత మగని మీద విరుచుకుపడింది లక్ష్మీకాంత. అట్లా చూసుకో ఇట్లా చూసుకో అని మనకి ఆజ్ఞలు జారీ చేసే బదులు అంత అభిమానం కలవాడు తన ఇంటికే తీసుకెళ్ళి అత్తారుబత్తంగా చూసుకోవచ్చుగా. అయినా మీరు మాత్రం అట్లా నోట్లో బెల్లంగడ్డ పెట్టుకు ఊరుకోకపోతే, నువ్వు కొడుకువే కదా, తీసుకువెళ్ళి ఆ చెయ్యాల్సిన సేవలేవో నువ్వే చెయ్యమని చెప్పలేరు మొహానా అంటూ గదమాయించింది. భార్య ధోరణికి శేషయ్యకి తటుగాలి రెక్కొచ్చింది. చెబుదును, కానీ చాకరీ చేయించుకున్నది నువ్వును, సేవలు చేయడానికి నేనునా అని నా మొహాన్నే ఎదురు దులుపుతాడేమోనని భయపడి ఊరుకున్నాను. చేతనైతే నువ్వే అను, ఆ పడాల్సిన 4 కూడా నువ్వే పడు అంటూ దులిపి విసురుగా లేచి చక్కాబోయాడు. మొట్టినట్టయి మౌనంగా ఉండిపోయింది లక్ష్మీకాంత. శేషయ్య అన్నదానిలో అతిశయోక్తేమీ లేదు. రంగమ్మ రెక్కల కష్టం అధికంగా జుర్రుకున్నది శేషయ్య కుటుంబమే. లక్ష్మీకాంత కాపురానికి వచ్చిన కొత్తలోనే అన్నదమ్ములిద్దరూ వేర్పాటయ్యారు. ప్రాణం లేని పొలం పుట్ర, నోరు లేని గొడ్డు గోదాతో పాటు కన్న తల్లిని కూడా పంచేసి అన్నదమ్ములిద్దరూ తల్లిని చెరి 6 నెలలు పోషించాలని తీర్మానించారు పెద్దలు. కానీ ఆ తీర్మానం అంత నిక్కచ్చిగా అమలు జరపటం పడలేదు. శేషయ్య దగ్గర ఉండే గడువు కాలం పూర్తయ్యే వేళకి లక్ష్మీకాంతకి వేవిల్లు, మంచం దిగటం లేదు. తొలిచూలు వేవిళ్లతో నలుగుతోంది. తర్వాత వస్తాలే అన్నది రంగమ్మ. కాదనలేకపోయాడు నాగయ్య. 2 బస్తాల ధాన్యము, 2 జతల పంచెలు తల్లికి పంపించి ఊరుకున్నాడు. ఆ తర్వాతైనా అవసరార్థం ఏవో 4 రోజులు ఉండడం తప్పించి నాగయ్య ఇంట్లో ఉండటం పడేది కాదు రంగమ్మకి. లక్ష్మీకాంతకి దగ్గర కాన్పులు కావటాన శేషయ్య ఇల్లు వదలటానికి రంగమ్మకిప్పుడు వలను పడేది కాదు. భార్య అనారోగ్య దృష్ట్యా తల్లి అవసరం తనకి ఉన్నా మనవలని ముద్దు చేసే మురిపెంలో రంగమ్మ కూడా అటువైపే మొగ్గు చూపుతూ ఉండటంతో అభ్యంతరం చెప్పలేకపోయేవాడు నాగయ్య. దానాదీన రంగమ్మ చిన్న కొడుకు ఇంటనే స్థిరమైపోయింది. నాగయ్య తల్లి ఖర్చు నిమిత్తం సాలుకి 2 బస్తాల ధాన్యము, బట్టలు కొనడానికై కొంత పైకము తమ్ముడికివ్వటం అలవాటయ్యింది. కాలమెప్పుడు ఒకే విధంగా సాగిపోదు. అనుకోని మలుపులు తిరిగి మానవాళిని దిగ్భ్రాంతుల్ని చెయ్యటం దాని సహజ నైజగుణం. అన్నిటా శేషయ్యని అనుగ్రహించిన విధి నాగయ్య పట్ల వలపక్షం చూపించింది. నాగార్జున సాగర్ పుణ్యమా అంటూ శేషయ్య మెట్ట పొలాలు మాగాణమై బంగారు పండింది. దానితో అతనికి సిరి ఎత్తుకుంది. అతని గాథలు పంటమా లక్ష్మితోనూ, అతని ఇల్లు పిల్లా పాపతోనూ కలకలలాడాయి. అతని జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లింది. వ్యవసాయం మీద మనసు లేక అయిన కాడికి భూములు తెగనమ్మి వ్యాపారంలోకి దిగిన నాగయ్య అదృష్టం వక్రించింది. అంతా నష్టపోయాడు. అంతేకాదు, విధి అతన్ని పలు విధాలుగా వంచింది. వ్యాపారంలో నష్టపడి ఆర్థికంగా దిగజారిపోవటమే కాకుండా పిల్లలు కలగకపోవటం ఒక వెలితిగా, భార్య దీర్ఘ వ్యాధిగ్రస్తురాలు కావటం మరొక కలతగా అతన్ని కృంగదీసింది. పెను తుఫాను తాకిడికి కొమ్మలు రెమ్మలు విరిగిన వృక్షం మీద పిడుగు పడినట్టు పరిస్థితుల ఒత్తిడికి డస్సిపోయిన అతనిని విధి పగబట్టినట్టు మరొక పిడికిలిపోటు పొడిచింది. అతని రోగిష్టి భార్య కన్ను మూసి అతన్ని ఒంటరిని చేసింది. జీవితంలో అడుగడుగున ఎదురుదెబ్బలు తిన్న వ్యక్తి చుట్టూరా ప్రపంచం మీద కసి పెంచుకొని దుర్మార్గుడైనా అవుతాడు, లేక
కోరికలకు అతీతుడై విరాగైన అవుతాడు. నాగయ్యను చుట్టుకున్న భవబంధాలను ఈ విధంగా సడలించి అతన్ని తన వైపుకు మరల్చుకున్నాడు ఆ దైవం. శాంత స్వభావుడైన నాగయ్య తనకు సంభవించిన ఈ విపత్తుల క్లేశభారం భగవంతుని వరంగా భావించి విముక్తుడయ్యాడు. దైనందిన నిత్యకృత్యాలకు అవసరమయ్యే ఏ కొద్ది కాలమో మినహా మిగతా సమయాన్నంతా ఆధ్యాత్మిక గ్రంథ పఠనంలోనూ దైవ ధ్యానంలోనూ గడుపుతూ వస్తున్నాడు ప్రస్తుతం. మ్రోడుబారిన కొడుకు బ్రతుకుని తలచి ఎంతైనా పరితపించేది రంగమ్మ. ఉండబట్టలేక ఒకసారి ఆడదక్షత లేని సంసారమయ్యింది వాడిది. ఒక్కడు చెయ్యి కాల్చుకొని ఏమి యాతన పడుతున్నాడో ఏమో, పోని నేను వాడి దగ్గరకు వెళ్ళి ఉందునా అని తన అభిలాషను వెల్లడించింది. కానీ అందుకు శేషయ్య కానీ లక్ష్మీకాంత కానీ సుముఖత వ్యక్తపరచలేదు. అన్నయ్య స్థితి ఏమంత వెలిగిపోతోందని నువ్వు అక్కడికి చేరతానంటున్నావమ్మా? ప్రతి ఏడు నీకని ఇస్తున్న కొద్దిపాటి మొత్తం కూడా ఈ ఏడాది ఇవ్వలేకపోయాడు తెలుసునా? వాడి భుక్తికే కటకట పడుతూ ఉంటే నువ్వు వెళ్ళి మరో భారం వాడి భుజాన మోపుతావా అని సన్నసన్నగా శేషయ్య మందలించగా, కట్టుగొయ్యకు కట్టడానికి ప్రయత్నించే పాలేరుకి అలివి కాకుండా గింజుకుంటున్న ముసలిగేదె మీద పెట్టి వదిలేయ్యరా, ఎక్కడికెడుతుందోనూ, 2 రోజులు డొక్కమాడితే ఇల్లెక్కడుందా అని అదే వెతుక్కుంటూ వస్తుంది. ముప్పొద్దులా మేసి సుఖంగా ఒకచోట పడుండవే అంటే నీలుగుతోంది నీలుగు అంటూ పరోక్షంగా అత్తగారిని వెటకారంగా ఈసడించింది లక్ష్మీకాంత. ఇందులో భార్యాభర్తలిద్దరూ కలిసి మరుగు చేసిన విషయం ఒకటున్నది. నాగయ్య తల్లికంటూ ప్రతి ఏడు ఇస్తున్న మొత్తాన్ని ఆ ఏడు ఇవ్వలేకపోయిన మాట వాస్తవమే. అలా ఇవ్వలేకపోయినందుకు చాలా కించపడ్డాడతను. ఆ సంగతి తమ్ముడితో చెప్పలేక చెబుతూ, పోనీ అమ్మని నా దగ్గరికి పంపేయ్, ఉన్నదానిలోనే కలోగంజో తాగుతాము. అయినా ఒకసారిగా అంటే ఇవ్వలేను, కానీ దినసరి భత్యానికి లోటు లేదులే నాకు అని తనకు వెసులుబాటుగా ఉండే మార్గాన్ని సూచించాడు. వంతు కోసం తల్లిని అన్నగారింటికి తరిమితే 4 పిల్లలున్న తన ఇంట ఒక్క ఘడియ సాగదని, తల్లి లేకపోతే లక్ష్మీకాంత ఏలుబడిలో ఆ ఇంట తన కడపాదడప మడత కుడుములు ప్రాప్తిస్తాయని శేషయ్యకు బాగా తెలుసు. అంచేత అన్నగారి మాటలకు మహా నొచ్చుకుంటున్నట్టు మొహం పెట్టి, అదేమిటన్నయ్యా, అమ్మ నీ ఇంట్లో ఉంటే ఒకటి, నా ఇంట్లో ఉంటే ఒకటినా? అలాగా ఎప్పుడు అనుకోకు. అయినా నువ్వేమనుకోనంటే ఒక్క మాట, అమ్మకి మీ ఇంట్లో ఏం తోస్తుంది చెప్పు? ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ మా ఇంట్లో అంటావా? పిల్లా జల్లా తెలియకుండానే పొద్దు గడిచిపోతుంది. అదీగాక పెద్దతనాన పడిందా ఏదో జిహ్వ చాపల్యం, అది ఇది తినాలంటుంది. మా ఇంట్లో అయితే అన్నీ సమృద్ధిగా ఉంటాయి. మనం ఇప్పుడు చూడాల్సింది వంతులు కాదు, ఆవిడ సుఖం. అమ్మని నా దగ్గరే ఉంచుకుంటాలే, నువ్వేం బాధపడకు అన్నాడు తన ఉదాత్తత ప్రకటించుకుంటూ. మనస్సు చివుక్కుమన్నా నిజమంతే కదా అనుకుంటూ మౌనంగా ఊరుకున్నాడు నాగయ్య. ఇదేమీ తెలియదు రంగమ్మకి. అంచేత కోడలి తృణీకారానికి పౌరుషం వస్తున్నా రాను రాను ఓపిక ఉడిగి ఇంటెడు చాకిరీ చెయ్యలేకపోతున్నా, పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళిపోవాలని ఎంతగా అనిపిస్తున్నా శేషయ్య గుర్తు చేసిన పెద్ద కొడుకు ఆర్థిక స్థితి ఆమెను పగ్గం వేసి వెనుకంజ వేసేలా లాగేది. సాయం పేరిట వెళ్ళి వాడికి అదనపు భారం అవనా అనుకున్న రంగమ్మ తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు అనగదొక్కుంటూ చిన్న కొడుకు ఇంట్లోనే ఉండక తప్పింది కాదు. అలాగా ఆవిడ రెక్కలు బాగున్నన్ని నాళ్ళు చాకిరీ చేయించుకోవటమే కాకుండా మహా ఉదారుల్లా అన్నగారికి భరోసా ఇచ్చిన శేషయ్య ఈరోజు అమ్మని తీసుకెళ్ళమని ఏ మొహంతో అనగలడు? 3 రోజులు భారంగా గడిచాయి. జ్వరం దిగజారడం తప్ప రంగమ్మ స్థితిలో పెద్ద మార్పేమీ రాలేదు. రోజు ప్రొద్దుట సాయంత్రము నాగయ్య తల్లిని చూసిపోతున్నాడు. ఈ 3 రోజుల్లోనే తల్లికి అక్కడ జరుగుతున్న రాజభోగం అవగాహనమైపోయింది. మొదటి రోజు అతను వెళ్ళేసరికి తెల్లవారి 10 గంటలయ్యింది. అప్పటికింకా తల్లి మొహం కడిగించి ఇంత ధారకం పోసిన వాళ్ళు లేరు. తమ్ముడు ఇంట్లో లేడు. మరదలు లక్ష్మీకాంత వంట పనిలో మునిగిపోయి పిలిస్తే కరిచే మూడులో ఉంది.
ఇహ అప్పుడు తానే చేయి చేసుకొని తల్లి మొహం కడిగాడు. సంకోచిస్తూనే మరదల్ని కదిలించి సగ్గుజావా కాయించి తల్లికి తాగించి వెళ్ళాడు. మరునాడు సరిగ్గా అదే తీరు. ఆ వేళైతే శేషయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు. నీరసంగా వేలాడిపోతూ ధైన్యం వెలిగక్కే చూపులు చూస్తున్న తల్లిని చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు నాగయ్య. నేరస్తుడిలా తల వాల్చుకున్నాడు శేషయ్య. ఆ తర్వాత తత్తరపడిపోతూ పెళ్ళాన్ని కేకేసి తల్లికి మొహం కడగమని పాలు ఇవ్వమని అథారిటీగా ఏదో పురమాయించబోయాడు. కానీ మాజీ మంత్రిగారి రికమెండేషన్లా మొగుడి మాట ఏమాత్రం లక్ష్యం చెయ్యని లక్ష్మీకాంత ముందు ఆ ఆజ్ఞ చెల్లుబాటు కాలేదు. నిప్పు ముట్టించిన టపాకాయల లక్ష్మీకాంత వంట ఇంట్లోంచే కయ్యిమంది. ఏమిటా తురుముడు? కాస్త ఆలస్యమైతే ఆవిడగారి ప్రాణం మీదికేం ముంచుకురాదు. కానీ ఆగండి కొంచెం, నేనిక్కడ కాళ్ళారజాపుకొని కూర్చొని లేను. ప్రొద్దుట్నుంచి కాళ్ళు ఇరగదొక్కుంటున్నా కనిపించటం లేదు. అంత టంచనుగా టైంకి మీ అమ్మగారి అవశిష్టాలు తీర్చడం నా వల్ల కాదు సుమా. అంత ఆగలేకపోతే పని మనిషినే పెట్టుకుంటారో, మీరే ఆమె గారిని సేవించి తరించుతారో మీ ఇష్టమిక అంటూ తెగేసి చెప్పింది. మరి నోరు పెగల్లేదు శేషయ్యకి. నిట్టూరుస్తూ తల్లితో మొహం కడిగించడానికి ఉపక్రమిస్తున్న అన్నగారికి తను సాయం చేస్తూ కాంతకి పిల్లల మూలాన పని ఎక్కువై విసుగు అంచేత నసుగుతూ భార్యని సమర్థించాడు శేషయ్య. తమ్ముడి వంక ఒక్కసారి ఉదాసీనంగా చూసి తల్లికి పాలు కొని తీసుకురావటానికి బయటకు వెళ్ళిపోయాడు నాగయ్య. మూడో నాడు రంగమ్మ ఉన్న స్థితి ఎవరినైనా ద్రవింపచేసేదిగా ఉంది. సైగ చేద్దామంటే అవసర సమయానికి ఎవరూ కనపడనందున పిలిచి చెప్పేటందుకు గొంతు విడక ఉగ్గబట్టుకునే ఓపిక లేక మలమూత్రాలు పక్కలోనే విడిచింది రంగమ్మ. ఆ దుర్భరమైన వాసనని తలపు మాత్రంగానే జుగుప్స కలిగించి ఒళ్ళు జలధరింపచేసే కల్మశం శరీరాన్ని తాకుతుంటే కలుగుతున్న అసహ్యాన్ని భరించలేక చేసేదేమీ లేక నిస్సహాయంగా బ్రతికుండే నరకాన్ని చవిచూస్తోంది రంగమ్మ. తల్లిని ఆ దుస్థితిలో చూస్తూ నీరు కారిపోయాడు నాగయ్య. కన్నులున్న అంధత్వం కావలసినది ఈ సమయాల్లోనే అనుకున్నాడు. కనుకొనల్లో ఊరిన తడిని కండువాతో ఒత్తుకుంటూ. బావగారిని గమనించిన లక్ష్మీకాంత పెరట్లోనే పురాణం విప్పింది. పని మనిషి ఇంతవరకు రాలేదట. దుర్వాసనతో ఇల్లు పాయిఖానా అనిపిస్తోందట. పిల్లలు ఇంట్లో నిలవలేక వాకిట్లోనే ఉన్నారట ఇప్పటిదాకా. తానీ చండాలాన్ని సహిస్తూ ఉండలేకపోతున్నదట. ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఈ యమచర తప్పించుకోవాలనుకున్నదట. ఇంతకీ ఏనాడో తను చేసుకున్న పాపం ఈ రోజున ఈ రూపంగా తనని పట్టి పల్లారుస్తున్నదట. ఆనకట్టలేని ప్రవాహ చందాన ఇలా సాగిపోతున్నది ఆమె ధోరణి. చెవులుండి బధిరత్వం నాకెందుకొసగలేదు భగవాన్ అనుకున్నాడు నాగయ్య అశాంతిగా కణతలు రుద్దుకుంటూ. అప్పుడే దిగబడిన పని మనిషి రంగమ్మ పక్కబట్టలు మార్చి ఒళ్ళు శుభ్రం చేసింది. నాగయ్య వెచ్చజేసి తీసుకొచ్చిన పాలు ఆమె చేత తాగిస్తూ రహస్యంగా వెల్లడించిందొక విషయం. ఈ 3 రోజుల బట్టి నాగయ్య స్వయంగా ఇచ్చి వెడుతున్న ఈ స్వల్ప ఆహారం తప్ప తల్లికి పగలంతా మరే ఇతర ఆహారము ఇవ్వటం లేదట. రాత్రి అయ్యే వరకు అలా ఆ ఖాళీ కడుపుతోనే పడి ఉంటున్నదట రంగమ్మ. మమతానురాగానికి దూరంగా ఉండాలనుకుంటూ అన్నింటా విరక్తి ఏర్పరచుకుంటున్న నాగయ్య చెలించిపోయాడు ఆ సంగతి విని. మనసుండి నిర్వికారత్వం నాకెప్పుడనుగ్రహిస్తావు ప్రభూ అని ద్రవించిన హృదయంతో మొరపెట్టుకున్నాడు కనిపించని ఆ వేలుపుతో. ఆ సాయంత్రమే తల్లిని తన ఇంటికి తీసుకుపోయాడు నాగయ్య. ఏదో లాంఛనానికి తప్ప పెద్దగా అభ్యంతర పెట్టలేదు తమ్ముడు మరదలును. జగం మిథ్య అంటూ శుష్క వేదాంతం మాటున బాధ్యతను విస్మరించే కువేదాంతిలా కాక కర్తవ్య నిర్వహణలోనే ముక్తి మార్గాన్ని వెతుక్కోవాలనే జ్ఞానం కలవాడు నాగయ్య. భార్యా వియోగం కలిగినప్పుడు చెంచలాక్షి అయిన లక్ష్మి అనుగ్రహం తప్పి ఆస్తిపాస్తులు ఉడుచుకుపోయినప్పుడు నా గతి ఏమా అని తలక్రిందులు అయిపోక తిరిగి వ్యాపారాన్ని పునరుద్ధరించుకోవాలని
కుటుంబ లంపటంలో మళ్ళీ తలదూర్చాలని తాపత్రయాలు పెంచుకోక నిర్విచారంగా ఎలాగైతే వైరాగ్య తాన్నవలంబించాడో అదేవిధంగా తల్లికి తన సేవ అవసరమని గ్రహించిన తక్షణం నిసంకోచంగా ఆ బాధ్యత స్వీకరించాడు. తన శాయశక్తులా ప్రయత్నించి తల్లి చివరి రోజులు ప్రశాంతంగా గడిచిపోయేటట్టు చూడటమే తన ప్రస్తుత ధ్యేయంగా పెట్టుకున్నాడు. అన్నం మెత్తగా కలిపి ముద్దలు చేసి చంటి పిల్లాడికి తినిపించినట్టు నోటికి అందిస్తుంటేను, జుట్టుకి నూనె రాసి చిక్కుదీసి ముడి వేస్తుంటేను, మలమూత్రాదులు సైతం చిరాకు పడక ఎత్తిపోస్తుంటేను, ఆఖరికి ఇలాంటి పనులు కూడా మగబిడ్డడితో చేయించుకోవలసి వచ్చిందే అని సిగ్గుతో కుంచించుకుపోయేది రంగమ్మ. అది గమనించి ఇంతకు మించిన సేవలెన్నో చేస్తేనే ఈనాటికి ఇంత వాళ్ళమయ్యాము మేము. నువ్వు చేసిన సేవలో సహస్రాంశం ఉండదు నేను నీకిప్పుడు చేసేది. నీళ్లు పోసి పోషణ చేసి పెంచిన చెట్టు నుంచి కాయ కోసుకునేటందుకు బిడియపడతావెందుకమ్మా అనేవాడు చల్లగా నవ్వుతూ. మధ్యాహ్నం పూట 4 మెతుకులు ఇలా కతికేవాడో లేదో ఏ పోస్టాఫీస్కో పరిగెత్తేవాడు. రాత రాని వాళ్ళు ఆ ఊర్లో కొల్లలు. ఎవరికైనా ఉత్తరాలో కబుర్ల కాగితాలో రాసిపెట్టి వాళ్ళిచ్చిన ఏసో పావలానో తీసుకొని అది పెట్టి పండో ఫలమో కొని తల్లికి ఆపేక్షగా తినిపించేవాడు. రంగమ్మ తల్లి మనసు నా కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో కదా నా బిడ్డ అన్న మదనతో కృంగిపోయి నేనంటే ఎంత ప్రేమో నా నాయనకు అన్న భావనతో పొంగిపోయేది. పగలు తీరుబాటైనప్పుడు తల్లి మంచం పక్కనే కూర్చొని అరవిందుని గ్రంథమో గీతా వ్యాఖ్యానమో పైకి చదివి వినిపిస్తూ తనకి అవగతమైనంత వరకు వాటి సారాన్ని ఆమెకు వివరించి చెప్పేవాడు నాగయ్య. రాత్రి నిద్రపోయే ముందు ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలో గీత గోవిందమో భాగవతంలోని పద్యాలో గొంతు విప్పి కమ్మగా పాడేవాడు. మనసు నిర్మలంగా భగవంతుని సంస్మరణంలో పరవశించిపోతుండగా హాయిగా ప్రశాంతంగా ఎప్పుడో తనకు తెలియకుండానే నిద్రలోకి మునిగిపోయేది రంగమ్మ. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.